వాస్తు నుంచి మరో ఒక వీడియో ఇస్తున్నాను. ఇప్పుడు ఒక ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది చాలా మందికి ఇంత కంప్యూటర్ సిస్టంలో కూడా మనం ఇంత పరిజ్ఞానం లేకుండా సెప్టిక్ ట్యాంక్ ఒక అవగాహన అనేది లేకుండా ఎక్కడంటే అక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తున్నాము. ఇది చాలా తప్పు. ఎందుకంటే అప్పుడెప్పుడో పూర్వంలో పెద్దవాళ్ళ కాలంలో మూర్ఖత్వంగా ఒక సెప్టిక్ ట్యాంక్ ఎక్కడంటే అక్కడ నిర్మిస్తున్నారు. ఇప్పుడు రోజులను బట్టి ప్రతి ఒక్కరికి వారి చేతల్లో యూట్యూబ్ అనే ప్రపంచం వారి చేతల్లో ఉంది. ఇన్ని తెలిసి కూడా సెప్టిక్ ట్యాంక్ ఒక నిర్మాణం తప్పులు చేస్తున్నారు. ప్రజావాస్తు నుంచి ఈ యొక్క సబ్జెక్ట్ మీకు తెలియజేస్తాను. సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఫేసింగ్ హౌస్ కి అయితే ఏ విధంగా నిర్మించాలా, కరెంట్ ఫేసింగ్ అయితే ఏ విధంగా నిర్మించాలా, ఉత్తర ఫేసింగ్ అయితే ఏ విధంగా నిర్మించాలా, దక్షిణ ఫేసింగ్ అయితే ఏ విధంగా నిర్మించాలని 4 అంశాలు ఉంటాయి. కానీ ఈడ ఒకే అంశాన్ని 4టికి ఒకే విధంగా చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇల్లు మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత ఎవరైనా వాస్తు వచ్చినప్పుడు మీ యొక్క సెప్టిక్ ట్యాంక్ ఏడుందంటే ప్రతి ఒక్క ఫేసింగ్ కి ఒకే స్థలం చూపిస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనకు వాస్తు శాస్త్రంలో చెప్పబడింది 2 స్థావరాలు. అది కూడా మీకు బోర్డు మీద తెలియజేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రజావాస్తుని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, షేర్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. ఈ యొక్క ప్రజావాస్తు నుంచి మీకు చాలా చాలా నిగుండమైన రహస్యాలు అంటే నా గురువు ద్వారా నేను తెలుసుకున్నవి, స్వయాన నేను ప్రాక్టికల్ గా నేను పరిశీలించినవి మీకు తెలియజేస్తాను. ఇదేంటంటే ప్రజాసేవ చేయాలని, ప్రజలకు వాస్తు చాలా అందటం లేదని నా యొక్క నిర్ణయం. అది నేను ప్రజావాస్తు అని టైటిల్ పెట్టుకున్నాను. ప్రజలకు ఎంతవరకు వాస్తు అందుతుందో అంతవరకు అందాలని నా యొక్క ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బోర్డు మీద ఆపడుతున్నట్లు ఇది కరెంట్ ఫేసింగ్ ఇల్లు. ఇది వచ్చేసి చుట్టూరు మన యొక్క పహరీ, ఆ పహరీలో మన యొక్క ఇంటి నిర్మాణం చేసుకున్నాము. ఇది వచ్చేసి కరెంట్ ఫేసింగ్. ఈ యొక్క కరెంట్ ఫేసింగ్ కి మనం సెప్టిక్ ట్యాంక్ చాలా మంది పరమటి నైరుతిలో గుంట తవ్వుతున్నారు. ఇది చాలా అనార్థకరము. కరెంట్ ఫేసింగ్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఉత్తర వాయువ్యంలో ఉండాలి. ఉత్తర వాయువ్యంలో ఫిట్ చేసుకోవాలి. లేదు మనకు వసతి లేదంటే తూర్పు ఆగ్నేయం అంటే పహరీకి ఇంటికి టచ్ కాకుండా ఉత్తర వాయువులో గాని తూర్పు ఆగ్నేయంలో గాని పహరీకి ఇంటికి టచ్ కాకుండా ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది పర్వంత నైరుతిలో చాలా మంది సెప్టిక్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. నువ్వు ఇల్లు ఎంత లక్షలు కట్టుకున్నా, ఎంత పెద్దది కట్టుకున్నా, ఈ యొక్క వాస్తు దోషాలు ఉన్నట్టే మీరు ఇంట్లో చేరినప్పుడు మీ యొక్క ఇల్లు కట్టుకున్న సుఖ సంతోషాలు ఆడ రావు. దానికని మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ 1-2 తడవలు ఆలోచించి మనకి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ రావాలా, మనం ఒక నడిసే దారి అంటే మనం ఒక నడక ఏ విధంగా వస్తుందా అని 1-2 తడవలు ఆలోచించి ఈ యొక్క ఇంటి నిర్మాణం నిర్మించాలి.